ఆంధ్రప్రదేశ్కి కేంద్రం విడుదల చేసిన హామీలు నిధుల విషయమై టీడీపీ ముఖ్య నేతలు అధికారులతో చర్చించారు. చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించిన తర్వాత కేంద్రం చేసిన సాయం గురించి అబద్దాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన నిధుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా స్పష్టంగా వివరించాలని నేతలకి తెలిపారు. జాతీయ రహదారులకు ఇచ్చింది 1,00,000 కోట్లని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు 16,000 కోట్లు ఉంటే దాన్ని 4,000 కోట్లే అని కేంద్రం చెప్తోంది. ఎలానో మాకు వివరించండి అంటూ ఎద్దేవా చేశారు. అయితే హోదాకు బదులుగా ఇస్తామని చెప్పిన ప్యాకేజీలో విడతల వారీగా నిధులిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఇలా ప్రతి అంశం వారీగా తాజా బడ్జెట్ కేటాయింపుల వరకు అన్ని విషయాలు చర్చించారు. కేంద్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. ఇదిలా ఉంటే మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ బడ్జెట్ పత్రాలు పూర్తిగా చదివితే అసలు నిజాలు తెలుస్తాయని, వాస్తవాలు అర్థమవుతాయని, ఆంధ్రకు ఎక్కడ అన్యాయం చేయలేదని, కొంతమంది నేతలకు బడ్జెట్ అర్థం కాకపోవడం వల్ల విమర్శలు చేస్తున్నారంటూ ఇటీవలే భాజపా మంత్రి మాణిక్యాలరావు అన్నారు. మంత్రికి తోడుగా ఎమ్మెల్సీ సోము కూడా నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల ఓవర్ యాక్షన్ల వల్ల ఆ పార్టీ నవ్వుల పాలవుతోంది. కేంద్రం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఉంటాయనే కదా. అయితే ఇప్పుడు వీరు చెప్తున్న తప్పుడు నిర్ణయాలు అన్ని కూడా ఏపీ ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. ఆ మధ్య పోలవరం విషయంలో కూడా రాష్ట్ర నేతల ధోరణి ఇలానే ఉంది. సోము వీర్రాజు మొదలు విష్ణుకుమార్ రాజు, పురంధేశ్వరి వంటి నేతలు ఎన్నో విమర్శలు చేశారు. అయితే పోలవరం విషయంలో బీజేపీ నేతలు ఎన్నో అడ్డంకులు కావాలని సృష్టించినా సరే ఆ ఏపీ సూచనల ప్రకారమే కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే సోము లాంటి వారు ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతుంటే, ఏపీ సర్కారుకి అడ్డుపుల్లలు వేస్తుంటే ఏపీకి ఎలా న్యాయం జరుగుతుందో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నారు చంద్రబాబు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.